సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎల్ఎస్సి కార్యాలయం ఎదుట కార్మికులు ఉద్యోగులు నిరసన సమ్మె చేపట్టారు. పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 29 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం విరమించుకోలేకపోయిందని కార్మికులు డిమాండ్ చేశారు. ఇక 8 గంటల పని దినాన్ని 10 నుండి 12 గంటలకు పెంచడం సరికాదని అన్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు సమ్మె చేస్తామని అన్నారు. వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ దేశంలో 330 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవాళ దాదాపు 300 సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ఇవాళ కాస్తో కూస్తో ఒక 60 బట్కే ఉన్నాయి. రక్షణ రంగాలను కూడా లాస్ట్ కు ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, ఈ దేశంలో ఉన్నది. ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను, ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయపరమైన హక్కుల కొరకు పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ ఎక్కడ పోయింది, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది, వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయని మేము ఈ సందర్భంగా మీ కార్మికుల పక్షాన్ని అడగడం జరుగుతుంది. కార్మికుల పురపాలక సంఘ కార్మికులమని మేము బీజేపీ ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు నిరసన చేస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది. నాయకత్వం దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పురపాలక సంఘం కార్మికుల ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె మరియు ర్యాలీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి, కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి. దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా మా కార్మికులంతా సంఘటితమై ఈరోజు పేదరికలు, అదేవిధంగా ప్రజలు అత్యధికంగా పేద ప్రజలు వాడేటువంటి పెట్రోలు, డీజిల్, ఇతర వస్తువులపై ఈరోజు జిఎస్టీని విధించకుండా, జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఈరోజు పేదలకు అదేవిధంగా కొద్దిపాటి నగదును ఏదో మనం దాచుకోవాలి, కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఐసి పాలసీల ద్వారా మనం సమకూర్చేటువంటి డబ్బుల మీద ఈరోజు జిఎస్టీలు వేసి ఈరోజు అక్కడ కూడా మనల్ని నడ్డివించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఓవరాల్ గా ఈరోజు పేదల దగ్గర ఉండి దోచుకొని పెద్దకి పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ